So this morning I told you that Satan is trying to divert our attention to the physical needs of the people. ఈ ఉదయకాలాన్నేమో మరి సేవకులైన మనల్ని భౌతిక సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నట్టుగా సైతాను ప్రేరేపిస్తాడని చెప్పారు. No, we are our attention is diverted to meet the physical needs of the people. మనకున్న ఏకాగ్రతను సాతానుడు భౌతిక సంబంధమైన అక్కరలు తీర్చే దిశగా తీసుకెళ్తాడు. No, to meet the needs, physical needs of the people. ప్రజల యొక్క శారీరక అవసరాలు తీర్చేటట్టుగా సాతానుడు చేస్తున్నాడు. We are servants of God. మనం దేవుని సేవకులం. People have two needs. ప్రజలకేమో రెండు అవసరాలు ఉన్నాయి. One is physical need, another is spiritual need. ఒకటేమో శరీర సంబంధమైన అవసరత, రెండవది ఆత్మ సంబంధమైన అవసరత. Number one thing we come to face is the physical needs of the people. మరి మొట్టమొదటిది ముఖాముఖిగా కలుసుకునే అవసరం ఏంటంటే శరీర సంబంధమైన అవసరం. I said Jesus started with the physical needs of the people. నేను మీకు చెప్పాను మరి యేసు ప్రభు మొదట శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆరంభించాడని. And then slowly he stopped it and he moved on to the spiritual needs. మరి క్రమక్రమేణా ప్రభువు ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్యలోనికి అడుగు పెట్టాడు. Meeting the physical need he stopped. మరి శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆపేశాడు. If we would not have stopped meeting physical needs, there would not be no one to kill him, no one to cry and say, crucify him, crucify him. ఒకవేళ ప్రభువు గనక భౌతిక సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్యను ఆపకపోతే ప్రజలు ప్రభువును చూచి ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసేవారు కారు. So if you study closely, and the first year and almost when Jesus entered into the second year, he stopped all needs, meeting all needs, physical needs of the people. మీరు జాగ్రత్తగా నిశితంగా ప్రభు యొక్క పరిచర్యను పరికించి చూస్తే మొదటి సంవత్సరంలోనేమో ఆయన శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యనే కొనసాగించాడు. రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టేసరికల్లా ఆయన శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆపేసి ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆరంభించేశాడు. And when he handed over the ministry to the people, to the disciples, he gave them only the authority to meet the spiritual needs of the people. ఎప్పుడైతే ప్రభువు పని ముగించి ఈ పరిచర్య బాధ్యతను తన శిష్యులకు అప్పగించేశాడో అప్పుడు ఖండితంగా వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యనే చేయాలని చెప్పాడు. That's why Jesus Christ said, go and make them disciples. అందుకే ప్రభు సెలవిచ్చింది ఏమిటంటే మీరు వెళ్ళి సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి. In the beginning he said, go and heal the sick and meet their physical needs. మరి సేవ ఆరంభంలోనేమో మీరు వెళ్ళి రోగులను బాగు చేయండి అని చెప్పి శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను అప్పగించాడు. But when the real ministry comes, the ministry was to meet the spiritual needs of the people. కానీ యథార్థమైన పరిచర్య ఎప్పుడైతే ఆరంభమైందో ఇక ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్యగానే ఉండింది. That's what we hear Peter preaching. మరి అదే విధానాన్ని పేతురు గారు బోధించడం మనం చూస్తాం. If you read the preaching of Peter, he did not mention even a single thing about physical needs. మరి పేతురు గారి ప్రసంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన శరీర సంబంధమైన అవసరం గురించిన ఒక్క మాట కూడా తన ప్రసంగంలో ఉటంకించలేదు. You read the preaching of Stephen. మీరు స్టెఫెన్ యొక్క ప్రసంగాన్ని కూడా కాస్త చూడండి. There also he did not mention one word about the physical need of the people. ఆయన కూడా తన ప్రసంగంలో ప్రజల యొక్క ఒక్క శరీర అవసరతను గూర్చి కూడా ఆయన మరి ఉటంకించలేదు. They were preaching only about spiritual needs. వారందరూ కూడా ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అవసరాలను గూర్చే బోధించారు. Now Satan is trying very hard to change the minds of the preachers. మరి ఈనాటి దినాల్లో సాతానుడు తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నది ఏమిటంటే సేవకులైన వాళ్ళు ప్రజల యొక్క శరీర అవసరాలు తీర్చేటట్టుగా చేస్తున్నాడు.
the attention of the preachers is diverted to meet the physical needs of the people. మరి పరిచారకుల యొక్క సేవకుల యొక్క ఏకాగ్రత కూడా దేని మీదకి మళ్ళిందంటే ప్రజల యొక్క శరీర అవసరాలు తీర్చాలన్న దాని మీదకి మళ్ళిపోయింది. When they meet a sick person, immediately the word comes about healing of their physical body. మరి ఎవరినైనా రోగిని చూచే పరిస్థితి వస్తే వెంటనే స్వస్థతను గురించిన మాట వాళ్ళ మదిలోనికి వస్తుంది. When they see a poor man, they will immediately start thinking about the blessings which they will get through Jesus Christ. మరి వారు ఏ పేదవాడినైనా చూసే పరిస్థితి వస్తే ఇక ఆశీర్వాదం గురించిన సంగతి చెప్పాలన్నా మరి ఆలోచన వస్తుంది. That's how many preachers have diverted their attention to meet the physical needs of the people. ఈ ప్రకారంగా అనేక మంది దైవ సేవకులైన వాళ్ళు మరి వారి యొక్క ధ్యాస దేని మీదకి మళ్ళించేశారంటే ప్రజల యొక్క శరీర అవసరాలే తీర్చాలన్న దాని మీద. So when you preach about the meeting about physical needs of people in thousands and lakhs gather together. మీరు ఎప్పుడైతే ప్రజల యొక్క శరీర అవసరాలు తీర్చాలన్న మరి ఆశతోని బోధించడం మొదలు పెట్టారు, వేల కొలదిగా లక్షల కొలదిగా ప్రజలు కూడా గుమికూడడం మొదలు పెడుతున్నారు. Because people are all anxious to meet their physical needs. ఎందుకంటే ప్రజలందరూ కూడా అత్యభిలాషతోని మరి వారి శరీర అవసరాలు తీర్చబడాలన్న దానితోని వస్తున్నారు. Because before their eyes the physical needs are always hurting them. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ఎదుటే వారి శరీర అవసరాలు వాళ్ళను బాధిస్తూ ఉన్నాయి. Through the physical needs their mind is diverted for the physical needs. భౌతిక సంబంధమైన అవసరాలను బట్టి వారి మనోనేత్రాలు ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడుతున్నాయి. Therefore they keep on preaching about healing and material blessing. అందుచేత సేవకులైన వాళ్ళు మరి స్వస్థత మీదనో మరి ఆశీర్వాదాల మీదనో బోధించడం మొదలు పెడుతున్నారు. This is the work of the enemy. ఇది శత్రువు యొక్క పని అయి ఉన్నది. This is the work of another spirit. ఇది మరి యొక్క ఆత్మ చేయుచున్న కార్యమై ఉన్నది. This is the work of another Jesus, another gospel. మరి యొక్క యేసు మరి యొక్క సువార్త చేసే పని ఇది. The morning I said our job is to cut the branches from the wild olive. నేను ఉదయకాలం మీతో చెప్పి ఉంటిని, మనకున్న పని ఏమిటంటే అడవి ఒలీవ చెట్టు మీద నుండి కొమ్మలను వేరు చేయటం జరగాలి. But what many are doing is giving blessing to the branches of the wild olive. మరి అనేక మంది ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే ఒలీవ చెట్టు మీద ఉన్న కొమ్మలకే ఆశీర్వాదములు అనుగ్రహించే పని పెట్టుకున్నారు. When you are engaged in blessing the branches of the wild olive, Satan will be a number one helper. చూడండి, అలవి ఒలీవ చెట్టు మీద ఉన్న కొమ్మలకు ఆశీర్వాదములు అందించే ప్రయత్నం మీరు చేస్తే మొట్టమొదట సంతోషించి సైతాను సహాయకారిగా కూడా ఉంటాడు. He will bring a ladder and he will help you. Come on, climb on my wild olive tree and bless them. ఇదిగో వాడు ఏమంటాడంటే, నువ్వు అలవి ఒలి చెట్టు మీదకి వస్తున్నావు కదా, నీకు అవసరానికి నిచ్చెన కూడా వేస్తాను, నువ్వు ఎక్కి అది అందించడానికి అని అంటున్నాడు. He will watch you what you have in your hand. మీ చేతిలో ఏమి ఉన్నదో అని చూసి వాడు చూస్తున్నాడు. He is watching whether you have a bottle of oil to bless them. మరి మీ చేతిలో నూనె సీసా ఉన్నదా వాళ్ళని ఆశీర్వదించడానికి? Or some material things you are ready to give them. మరి ఏవైనా భూ సంబంధమైన వస్తు సామాగ్రిని ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నాయా? Or the words to encourage them to get more material wealth. మరి ప్రజలు ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏమైనా ఆశీర్వాద మాటలు మీ నోట ఉన్నాయా అది చూస్తాడు. Or you are encouraging them to pray so that you may get more money, get more wealth, get more houses. మరి మీరు ప్రార్థన చేయండి, ఇంకా ప్రార్థన చేయండి, మీరు భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఇల్లు పొందుకోవడానికి అని చెప్పే మాటలు ఉన్నాయా అని చూస్తాడు. If you are doing like that, he will help you. ఈ ప్రకారంగా గనక మీరు చేస్తూ పోతే వాడు కూడా సహాయకారిగా వస్తాడు. Satan will give you a ladder or help you and call even the government people to help you. మరి సాతానుడు చకా నిచ్చెన తీసుకొని వేస్తాడు. మరి అతనితో పాటు ప్రభుత్వం సిబ్బంది కూడా మీకు సహాయకరంగా ఉంటారు. But if you are climbing on the wild olive with a felling axe, కానీ
మరి ఈ అడవి ఒలీవ చెట్టు ఎక్కడానికి మీ భుజాన గండ్రగొడ్డలు కనుక తీసుకొని చేతిలో పట్టుకుంటే he will oppose you. అతడు వెంటనే విరోధి అవుతాడు. He will oppose you with tooth and nail. మరి ఏ విధంగానైనా నిన్ను అభ్యంతరపరచాలన్న ప్రయత్నాలన్నీ చేస్తాడు. But our ministry is to cut the branches. కానీ మనకు అప్పగించబడిన పరిచర్య ఏమిటనగా అడవి ఒలీవ చెట్టు మీదకి ఎక్కి కొమ్మలను వేరు చేసే పరిచర్య. If you look at the churches today, what is the prayer request of the believers? ఈనాటి దినాల్లో ఉన్న సంఘ విశ్వాసులకు ప్రార్థన యొక్క విజ్ఞాపన ఏమై ఉంది? You watch their prayer list. వారి ప్రార్థన మరి లిస్టును ఒకసారి తనిఖీ చేయండి. Fasting and praying. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. Praying for job. మరి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారు. Praying for marriage. వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారు. Praying for property. ఆస్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు. Praying for visa. విదేశాలకు వెళ్ళడానికి వీసా కొరకు ప్రార్థన చేస్తున్నారు. These are the main things. ఇవి ప్రధానమైన ప్రార్థన అంశాలు. You tell me how many believers come and tell you, Pastor, I am doing mistake again and again. Please pray for me so that I may overcome that. కానీ ఎంతమంది విశ్వాసులు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నేను చేసిన పొరపాటే మరలా చేస్తున్నాను, దయచేసి దీన్ని జయించడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? Or anybody asking, Pastor, desire for material things are increasing in my heart. Please teach me so that I may overcome that. పాస్టర్ గారండి ఈ మధ్య భూ సంబంధమైన అభిలాషలు నాలో అధికమవుతున్నాయి, వీటిని ఎలాగైనా జయించాలి అని నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఎంతమంది అంటున్నారు? Do you get any prayer request like that? ఇలాంటి ప్రార్థన విజ్ఞాపన ఏదైనా మీరు వింటున్నారా? Because people's attention are diverted to the material things. ఎందుకనగా ప్రజల యొక్క ఏకాగ్రత భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించాలన్న దాని మీద పడిపోయింది. The 2 Corinthians chapter 11 verse 2, 3 and 4. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక అండి 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూద్దాం. 2 Corinthians chapter 11 verse 2 to 4. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగాను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. Here we find Paul's fear. ఇక్కడ పౌలు గారికి ఉన్న భయాన్ని మనం చూస్తున్నాం. Some people come and preach another gospel, another Jesus, another spirit. కొంతమంది వచ్చి మరి యొక్క యేసును గురించి, మరి యొక్క ఆత్మను గురించి, మరి యొక్క సువార్తను గురించి బోధిస్తారు. Galatians chapter 1 verse 6. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అండి. 6 to 8. 6 నుండి 8 వచనాలండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. Now since you are all preachers, I want to tell you the things plainly. మీరందరూ కూడా బోధించే బోధకులు గనుక ఒక సమానమైన మాటలు మీతో చెబుతాను. So that you may understand the things very clearly. మరి ఈ సంగతులను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగినట్లుగా చెబుతాను. How the another spirit, another Jesus, another gospel work in the churches. మరి ఏ ప్రకారంగా మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ ఈనాటి సంఘాల్లో పనిచేస్తున్నాడు. Few years ago we were having a big meeting in Kerala, Tiruvalla, మరి near Tiruvalla. కొన్ని సంవత్సరాల క్రితం మరి కేరళ ప్రాంతంలోని తిరువెల్ల అనే ప్రాంతంలో సభలు జరుగుతూ ఉండినాయి.
Thousands of people were there. వేల కొలదిగా ప్రజలు అక్కడ ఉన్నారు. One night, one elderly pastor who is 12 years older than me came there to my room. ఒకనాటి రాత్రి ఒక సీనియర్ పాస్టర్ గారు, నాకంటే 12 సంవత్సరాల పెద్దవాడు, నేనున్న స్థల గదికి వచ్చాడు. He was, at that time, he completed 42 years of ministry. అప్పటికే ఆయన 42 సంవత్సరాల పరిచర్యను ముగించేశాడు. Under him there were so many pastors. మరి అతనితో ఇంకా ఇతర అనేక మంది పాస్టర్లు ఉన్నారు. Under him. ఆయన ఆధీనంలోనండి. He was the central pastor of Maveli Kera, a main district of Kerala. మరి కేరళ రాష్ట్రంలోని మావేలి కెరా అనే ప్రధాన స్థలంలో ఆయన పరిచర్యను జరిగిస్తుండినాడు. So he came and told me like this. ఆయన వచ్చేసి నాతో ఇలాగన్నాడు. He calls me with the name Samuel Gutti. He calls me with affectionately Samuel Gutti. Samuel. అతడు ప్రేమపూర్వకంగా నన్ను శామ్యూల్ కుట్టి అని పిలుస్తాడు. He knows me very well. ఆయన నన్ను బాగా ఎరుగుడు. 12 years older than me. నాకంటే 12 సంవత్సరాల పెద్దవాడు. A senior pastor. ఒక పెద్ద పాస్టర్ గారండి, సీనియర్ పాస్టర్ గారు. He came to my room at about 11 o'clock in the night. రాత్రి వేళ సుమారు 11 గంటలకు నా గదిలోనికి వచ్చాడు ఆయన. Because he came for the meeting, and after the meeting we had food, and then when I entered into the room he came to meet me. మరి మాకు సభ అయిపోయింది, భోజనాలన్నీ వగైరా ముగించిన తర్వాత నేను నా గదిలోనికి వెళ్ళిన 11 గంటల సమయంలో ఆయన వచ్చేసాడు. Then he said, "Please check my spirit." అతను అన్నది ఏమిటంటే, దయచేసి నా ఆత్మను కాస్త పరీక్షించండి. I was shocked. నేను ఆశ్చర్యచకితున్నయ్యాను. A senior pastor? ఒక సీనియర్ పాస్టర్ గారండి. He comes and tells me, "Check my spirit." ఆయన వచ్చి అడుగుతున్నది ఏంటి, నా ఆత్మను కాస్త పరీక్షించు. I said, "Why are you telling like that?" నేను అన్నాను, ఎందుకండి మీరు ఇలాగ అంటున్నారని అన్నాను. He said, "I was on fasting and prayer for 40 days." ఆయన అన్నాడు, నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. And on the end of the 40th day, I got an anointing. మరి 41 రోజులో నా మీదకి ఒక at the end of the 40 రోజుల యొక్క చివరి రోజులో నా మీదకి ఒక అభిషేకం దిగి వచ్చిందన్నాడు. After that anointing, whenever I pray for the sick, they are immediately healed. మరి ఆ క్షణం మొదలుకొని నేను ఏ రోగి కొరకు ప్రార్థన చేసినా వెంటనే బాగవుతున్నారు. And if a sick person comes, before he tells me, I come to know his sickness. మరి ఒక రోగి అయిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఆయన చెప్పడానికంటే ముందుగానే ఆయనకున్న రోగం ఏదో నాకు తెలుస్తోంది. In a meeting when I go, I say this person is having sickness. Immediately I come to know the sickness. మరి నేను మీటింగ్ కి వెళ్ళి, ఇదిగో ఆయన ఫలానాయన రోగంతో ఉన్నాడు, ఫలానాయన ఇలాంటి అనారోగ్యంతో ఉన్నాడని చెబుతూ వచ్చాను. And times names also, I get the names of the people. మరి కొన్ని మార్లు ప్రజల యొక్క పేర్లు కూడా నాకు తెలియజేయబడుతున్నాయి. And I call the names of the people and heal them. మరి నా పేర్లు పెట్టి పిలిచి ఆ ప్రజలను నేను బాగు చేస్తూ ఉండినాను. So people in hundreds and thousands are always coming. అందుచేతనే వందల కొలదిగా వేల కొలదిగా ప్రజలు ప్రార్థన కొరకు వస్తూ ఉండినారు. And in my house always people are waiting for me to pray for them. మరి నా ఇంటిలో ఎప్పుడు చూచినా కూడా ప్రజలు ప్రార్థన కొరకై వేచి ఉండడం చూశాను. And this month itself I deposited 1,32,000 in the bank. He said that month. మరి ఆ నెలలో 1,32,000 రూపాయలను నేను బ్యాంకులో జమ చేశానని చెప్పాడు. Every day 50,000, 80,000, sometimes lakhs of rupees come to my in the offering box. మరి ప్రతిరోజు 50,000, 80,000, లక్ష ఇలాగ కానుక పెట్టెలో వేయబడుతుండేవని చెప్పాడు. And he said because people start putting in bundles, I had to keep a bucket. మరి ప్రజలు కట్టలుగా డబ్బులు కానుక పెట్టెలో వేస్తున్న కారణాన్ని బట్టి నేను బకెట్లే ఉంచవలసి వచ్చిందని చెప్పాడు. So money is coming plenty. మరి మనీ డబ్బేమో అధికమైన రెట్లలో వస్తోంది. People are coming in big crowd. ప్రజలు గుంపులుగా వచ్చేస్తున్నారు. Then I said, "What is the problem?" నేను అన్నాను, అప్పుడు మరి సమస్య ఏమైందండి మీకు? Then he said, "I get a feeling they are all asking for physical things." నాలోనికి వచ్చిన భయం ఏంటంటే, వచ్చిన వీరందరూ కూడా మరి శరీర సంబంధమైన అక్కరలు గూర్చే అడుగుతున్నారు. And I said, "What is the problem?" Then he said, "I get a feeling they are all asking for physical things." నాలోనికి వచ్చిన భయం ఏంటంటే, వచ్చిన వీరందరూ కూడా మరి శరీర సంబంధమైన అక్కరలు గూర్చే అడుగుతున్నారు. Then he said, "I get a feeling they are all asking for physical things."
Nobody is asking about forgiveness or anything, job and deliverance. That's all people are asking. మరి ప్రజలు ఎప్పుడు కూడా విడుదల కొరకు, మరి శరీర సంబంధమైన వాటి కొరకు, పెళ్లి కొరకు, వీటి కొరకు ఎప్పుడు అడుగుతున్నారు. క్షమాపణ గురించి అడగటం లేదు, ప్రేమ గురించి అడగటం లేదని చెప్పాడు. So then I felt whether my anointing is right or wrong. అప్పుడు ఇక నాకు అనుమానం వేసింది ఏంటంటే, అసలు నేను పొందుకున్న ఆత్మ సరి అయిందా కాదా, Anointing. అభిషేకం అసలైందా కాదా. So then when I was praying, I felt somebody telling me, go to Captain Samuel and pray and check your spirit. మరి నేను ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు దేవుడి ప్రేరేపణించింది ఏంటంటే, క్యాప్టెన్ శామ్యూల్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని చెప్పాడు. That's why I come. అందుచేతనండి ఇప్పుడు వచ్చాను అన్నాడు. He's an elderly man. అతడు పెద్దవాడండి. I said, let's pray. నేను అన్నాను, మరి ప్రార్థన చేద్దాం అన్నాను. I just put my hand on him. నేను కేవలం ఆయన మీద చెయ్యి ఉంచానంతే. He was shaken. అతడు వెంటనే కదిలిపోయాడు. Then I found the spirit was not the right spirit. Then I understood that spirit is not the right spirit. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనలో ఉన్న ఆత్మ సరి అయిన ఆత్మ కాదు అని అర్థమైంది. Then I asked him, అప్పుడు నేను అడిగాను, during the 40 days fasting, did you commit any mistake? ఏమండి, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు ఏదైనా పొరపాటు చేశారా? Then he said, I remember 2 mistakes. ఆయన గుర్తు చేసుకుని అన్నాడు, 2 పొరపాట్లు చేశాను అన్నాడు. On the 33rd day, 2 pastors came and asked me, మరి 33వ రోజు 2 పాస్టర్లు వచ్చి నన్ను అడిగారు ఇలాగా, are you drinking only water or taking any other thing? ఏమండి, మీరు నీళ్ళే త్రాగుతున్నారా లేకపోతే ఇంకా ఇతర ఏదైనా తీసుకుంటున్నారా అని అడిగారు. He said, I used to take water. In the evening, I used to take 1 glass of kanji. Kanji, what do you know? Rice water. నేను ఉదయాన్నేమో నీళ్లు తీసేసుకుంటుండేవాడిని, రాత్రి వేళ మాత్రం వార్చిన గంజిని పుచ్చుకునేవానని చెప్పాను. No rice, only water. Rice water. అన్నం తినేవాడు కాదండి, అన్నంలోని గంజిని తాగేవాడు గ్లాసు. 1 glass he used to drink. అతడు గ్లాసు గంజి తాగేవాడు. Then on the 37th day also 2 pastors came. మరి 37వ రోజు కూడా 2 పాస్టర్లు వచ్చేసారు. They asked the same question. వాళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు. He said, I replied in the same way. నేను అదే మాదిరిగా జవాబు ఇచ్చేసాను అని చెప్పాడు. I said, are you ready to confess this mistake? నేను అప్పుడు అడిగాను, మరి ఏమండి ఈ పొరపాట్లు ఒప్పుకోవడానికి మీ మనస్సు ఉందా? He said, through a mic system I am ready to confess my mistake. ఆయన అన్నది ఏమిటంటే, మైకు ద్వారా నేను ఈ పొరపాటును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. I was not convinced much. నేను ఆయన ఎక్కువ ఒప్పింప చేయలేదు. Then I said, please go and take rest and in the morning I'll call you. దయచేసి మరి మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయాన్నే మిమ్మల్ని పిలుస్తానని చెప్పాను. So I started praying because he's a senior pastor. మరి ఆయన పెద్ద పాస్టర్ గారండి. నేను ప్రార్థన ఆరంభించాను. I was alone praying to God. నేను ఒంటరిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. Then the Lord told me he wanted a shining in his ministry. ప్రభు అప్పుడు నాకు తెలియజేసింది ఏమిటంటే, అతని పరిచర్యలో ఒక వెలుగు వెలిగిపోవాలనుకున్నాడు. For that he started fasting. దాని నిమిత్తమే ఉపవాసంలో కూర్చున్నాడు. He wanted that people should love him. ఆయన కోరుకున్నది ఏమిటంటే, ప్రజలందరూ నన్ను ప్రేమించాలి, they should give me respect, వారు నన్ను సన్మానించాలి, and my ministry should shine so that miracles after miracles may take place. నా పరిచర్య ఎలాగ ప్రకాశించాలంటే, అద్భుతాల వెంబడి అద్భుతాలు, ఆశ్చర్యకారాల వెంబడి ఆశ్చర్యకారాలు జరగాలి. So the person who shines the people anointed him. మరి ఎవరైతే ప్రకాశించుతున్నారో ఆ వ్యక్తే ఈయన గారిని అభిషేకించాడు. So 4 o'clock in the morning I called him. మరి ఉదయకాలం 12 గంటలకు 4 o'clock. 4 గంటలకు పిలిచానండి. And I said, please tell me, why did you start the fasting? నేను అడిగాను ఆయన, ఏమంటే దయచేసి మీరు ఎందుకు ఉపవాసం ఆరంభించారో చెప్పండి అని అన్నాను. Then he confessed, my desire was to shine in the ministry. అప్పుడు ఆయన ఆశను వ్యక్తం చేసింది ఏంటంటే, ఇదిగో నా పరిచర్యలో ఒక వెలుగు వెలిగిపోవాలనుకున్నాను. I wanted people should be healed. I want the ministry should shine. మరి ప్రజలందరూ కూడా మరి రోగాల నుండి బాగా కావాలి, నా పరిచర్య నేను మరి వెలిగిపోవాలని అన్నాడు. I said, that was the greatest mistake. మీరు చేసిన అతి పెద్ద పొరపాటు అదేనండి అని చెప్పాను. What
whatever the ministry the Lord gives you, you are not satisfied with that. ఏ పరిచర్య అయితే దేవుడు నీకు అప్పగించాడో దాని చేత నువ్వు తృప్తి పడలేదు. You wanted to shine. నీవేమో ప్రకాశించాలని ఆశించావు. Then he confessed that mistake. అప్పుడు ఆయన తన పొరపాటును ఒప్పుకున్నాడు. We started praying. మేము ప్రార్థన ఆరంభించాం. After about 10-15 minutes, that spirit came upon him. మరి 10-15 నిమిషాల తర్వాత ఆ ఆత్మ ఆయన మీదకి వచ్చేసింది. And it was a terrible battle. అది మహాభయంకరమైన యుద్ధం అండి. About 40-45 minutes I fought with that spirit. మరి సుమారు 40-45 నిమిషాల వరకు ఆ ఆత్మతో నేను భయంకర పోరాటం చేశాను. And when I was fighting that spirit said, నేను ఆ ఆత్మతో పోరాటం చేస్తున్న వేళ అది నాతో అన్నదేమిటంటే, that spirit said, do you know how many people are being anointed by me? ఎంతమంది దైవ సేవకులు నా చేత అభిషేకించబడ్డారో నీకు తెలుసా? He said, how many miracles I am performing? ఎన్నెన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు నేను జరిగిస్తున్నాను. After about 45, nearly 50 minutes, terrible battle, that spirit subdued and submitted. మరి సుమారు 45 నిమిషాలు 50 నిమిషాల యొక్క గొప్ప భయంకర పోరాటం తర్వాత ఆ ఆత్మ లోబడి ఆధీనంలోనికి వచ్చాడు. Then I driven that spirit out of that servant of God. ఆ తర్వాత ఆ దైవ సేవకుని లోపల నుండి ఆత్మను బయటికి వెళ్ళగొట్టేశాను. And then he started crying. ఆ తర్వాత ఆయన ఏడవడం ఆరంభించాడు. Lord, I want the true Holy Spirit. ప్రభువా, నాకు నిజమైన ఆత్మ కావాలయ్యా. And prayed for about again another 1 hour. మరి సుమారు మరొక్క గంట అలాగ ప్రార్థనలో వెచ్చించాము. God filled him again with the Holy Spirit. మరి దేవుడు పరిశుద్ధాత్మ చేత తిరిగి అతనిని నింపేశాడు. He stood up and kept his hands on his chest and cried like this. అతడు నిలబడి 2 చేతులు తన గుండెల మీద పెట్టుకొని ఏడుస్తూ ఇలాగన్నాడు, Lord, I don't want to shine in the ministry. ప్రభువా, నా పరిచర్యలో నేను ప్రకాశించాలని ఏం కోరుకోవటం లేదు. ఇక whatever ministry you give, Lord, grant me grace to continue it. ప్రభువా, ఏ పరిచర్య అయితే నాకు అప్పగించావో సంతోషభరితంగా దానిలో కొనసాగే కృప నాకు దయచేయి. Lord, I don't want any miracle ministry, any shining ministry. ప్రభువా, ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలతో కూడిన పరిచర్య నాకొద్దు, ప్రకాశించే పరిచర్య అసలే వద్దు. And God filled him with the Spirit of God, and he is continuing the ministry even now. మరి దేవుడు తన ఆత్మ చేత తిరిగి అతను నింపాడు. ఇప్పటికి కూడా ఆయన పరిచర్యలో కొనసాగుతున్నాడు. So my dear friends, there is a spirit instigating the servants of God to look after the physical needs of the people. అందుకే నా ప్రియమైన స్నేహితులారా, మీతో చెప్పేది ఏమిటంటే, సాతానుడు భౌతిక సంబంధమైన అవసరాలను తీర్చే దిశగా అనేక మంది సేవకుల యొక్క ధ్యాసను మళ్లిస్తున్నాడు. You are called to meet the spiritual needs of the people. మీరు పిలువబడిన పిలుపు ఎలాంటిదంటే, ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్య చేయడానికి. I want to tell you my own experience. నా స్వానుభవాన్ని మీతో పంచుకుంటాను. I was preaching in Kottayam. నేను కొట్టాయం అనే ప్రాంతంలో బోధిస్తూ ఉండిన. It was a 7 days meeting. అది 7 రోజుల సభ అండి. More than 20-25,000 people were there. సుమారు 20-25 వేల మంది కంటే ఎక్కువ జనాభా అక్కడ కూడుకున్నారు. Maybe more than that. బహుశా అంతకంటే ఎక్కువేమో అనుకుంటున్నా. I was preaching in English, and another brother was transferring into Malayalam. నేనేమో ఆంగ్ల భాషలో బోధిస్తూ ఉండినాను, మరి ఒక మలయాళీ సహోదరుడు మలయాళంలో తర్జుమా చేస్తూ ఉండినాడు. So I was telling you about the big meeting of Kottayam, Kerala. నేను కేరళ రాష్ట్రంలోని కొట్టాయం అనే ప్రాంతంలో జరిగే మహాసభ గురించి చెబుతూ 7 days big meeting. 7 రోజుల గొప్ప సభ అండి అది. Big platform, people are sitting in thousands. మరి విశాలమైన వేదిక, మరి స్థలం ఉండింది, వేల కొలది మంది కూర్చున్నారు. Big choir singing songs. మరి పెద్ద సంగీత బృందం పాటలు పాడుతూ ఉన్నారు. And every day before I preach, I make people to stand and sing a chorus of hallelujah. మరి ప్రతిరోజు కూడా ప్రసంగించడానికంటే ముందుగా ప్రజలందరినీ కూడా
లేచి నుంచోమని చెప్పి హల్లెలూయా అనే పల్లవి పాడుతూ ఉండడం వాడుక. On the third night, when I was about to preach, people were all standing and singing hallelujah. మరి మూడవ రోజు మరి సభ ఆరంభానికి ముందుగా అందరూ లేచి హల్లెలూయా అనే పల్లవి ఆలపిస్తున్నారు. The choir completed their singing. సంగీత బృందం వాళ్ళు వాళ్ళ పాటలు ముగించేశారు. I come to the stage to preach. నేనేమో వేదిక యొద్దకు బోధించడం కొరకు My వచ్చాను. translator was also with me. నాకు తర్జుమా చేసే వ్యక్తి కూడా నా చెంత ఉన్నాడు. I made the people to stand up and they all started singing hallelujah. నేను ప్రజలందరినీ కూడా లేచి నుంచోమని చెప్పేసరికి వాళ్ళందరూ లేచి హల్లెలూయా అనే పల్లవి పాడుతూ ఉండినారు. On one side brothers and other side sisters, and there was a way about 3 feet throughout the area. మరి ఒకవైపు ఏమో బ్రదర్స్ ఉన్నారు, మరోవైపు సిస్టర్స్ ఉండినారు. మధ్యలో 3 ఫీట్ల ఎడంతో పొడవుగా దారి ఉండింది. While they were standing and singing, I saw a lady seated on a wheelchair just in front of the platform. మరి ఇలాగ పాడుతున్న వేళ వేదికను నేను చూసేసరికల్లా ముందు వరుసలో సహోదరుల యొక్క ముందు వరుసలో చక్రాల బండి కుర్చీ మీద ఒక ఆవిడ కూర్చోవడం చూచాను. Just close to the stage. వేదికకు అతి సమీపంగా ఆవిడ కూర్చుంది. So I saw her head was resting on the wheelchair. ఆవిడ తలేమో ఆ చక్రాల కుర్చీ మీద తల ఆనించి ఉంది. So I just asked her in Malayalam, do you want to run? నేను మలయాళంలో ఆవిడని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు పరిగెత్తాలని కోరుకుంటున్నారా? She could not say. She just shaken her head like this, little bit. ఆవిడ నోటితో జవాబు చెప్పలేక తలకాయతో అలా ఇలా ఊపి అవునండి ఉంది అన్నట్టుగా. Not very forceful, little shaking. మరి వేగం కాదండి, కాస్త అటు ఇటు ఊపింది అవునని. I said, rise up and run in the name of Jesus. నేను వెంటనే యేసు నామములో లేచి పరిగెత్తమని చెప్పాను. Immediately she stood and started running through that line up and down. వెంటనే ఆ స్త్రీ చక్రాల బండి మీద లెగిసి ఇటు అటు పరిగెత్తడం మొదలు పెట్టేసింది. She was a pastor's wife. ఆవిడ ఒక పాస్టర్ గారి భార్య. For 18 years she was on the wheelchair. 18 సంవత్సరాలుగా అలాగే ఆ చక్రాల బండి మీద ఆవిడ కాలం గడిపింది. They said this lady is a pastor's wife. 18 years her condition is like this. ఇదిగో ఈవిడ పాస్టర్ గారి భార్య, 18 సంవత్సరాలుగా ఈ పరిస్థితి చక్రాల బండి మీద కుర్చీ మీద ఉండింది. When she started up and running up and down, people all started shouting hallelujah, hallelujah and all. ఎప్పుడైతే ఈవిడ తక్షణమే లేచి పరిగెత్తడం మొదలెట్టిందో ఇక ప్రజలందరూ కూడా చూసి ఇదిగో పరిగెడుతోంది, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని బిగ్గరగా కేకలు వేయటం మొదలు. She was a known person. ఎందుకంటే ఆవిడ బాగా ఎరిగిన స్త్రీ. Then I felt some kind of happiness in me. వెంటనే నా లోపలికి ఒక రకమైన ఆనందం ఆవహించింది. Immediately somebody telling me, preach the compassion of Jesus. వెంటనే ఎవరో ఒకరు ఇదిగో యేసుక్రీస్తు యొక్క కనికరమును గురించి బోధించమంటున్నారు. And a great anointing came upon me. వెంటనే ఒక గొప్ప అభిషేకం నా మీదకి దిగి రావడం చూచాను. Full of power. పూర్తి శక్తితో నింపబడ్డాను. I cannot control that power. ఆ శక్తిని అదుపు చేసుకోలేనంత స్థితిలో ఉన్నాను. My hand is shaking, my leg is shaking. I cannot stand on the platform. నా చేతులు వణుకుతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి. అసలు వేదిక మీద నడవలేనంత పరిస్థితి ఉంది. So I was just walking up and down with much difficulty controlling my anointing. నా అభిషేకాన్ని అదుపు చేసుకోలేక వేదిక మీద ఇటు అటు నడుస్తూ ఉండినాను. Then a small voice I heard. ఒక మెల్లనైన స్వరం ఆ సమయంలో విన్నాను. Do you want to make disciples or perform miracles? ఏమిటి, నీవు శిష్యులను చేసే పరిచర్య చేస్తావా లేకపోతే ప్రజలను బాగు చేసే పరిచర్య చేస్తావా? In 1 minute I realized. ఒక్క నిమిషం మాత్రంలో నేను గుర్తించేశాను. More than 25,000 people are in front of me. నా ఎదుట 25,000 మంది కంటే ఎక్కువ ప్రజలు కూర్చొని ఉన్నారు. People are rejoicing. ప్రజలేమో ఆనందిస్తూ ఉన్నారు. And when my physical body all shaking.
నా బాహ్య శరీరం అంత శక్తితో నింపబడింది, వణుకుతూ ఉంది. I said like this. నేను ఇలాగన్నాను. I stamped on the platform. నేను ఆ వేదిక మీద ఇలా అనగద్రొక్కి అన్నాను. I'll preach to make disciples. నేను శిష్యులను తయారు చేసే బోధిస్తాను. Immediately that anointing went away. తక్షణమే ఆ అభిషేకం నాలో నుండి వెడలిపోయింది. This happened before how many thousands of people? ఈ సంఘటన ఎన్ని వేల మంది ముందర సంభవించింది. Why it happened? ఎందుకు ఈ విధంగా సంభవించింది? When that lady of 18 years suffering walked, I felt that I did something good. 18 సంవత్సరాలుగా అదే పరిస్థితిలో చక్రాల కుర్చీ మీద కూర్చున్న ఆ స్త్రీ బాగైన వెంటనే నా లోపలికి ఒక చెప్పలేని ఆనందం ఆవరించింది. Through my humble ministry, I remember in 5 places dead people were raised. నా వినయపూర్వకమైన పరిచర్యలో మరి 5 చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపడం జరిగింది. Hundreds and hundreds of blind people, born blind, were received sight. వందల కొలది మంది పుట్టు గుడ్డి వాళ్ళు చూపు పొందడం జరిగింది. Deaf people were heard. మరి చెవిటి వాళ్ళు వినటం జరిగింది. Miracles after miracle taken place all over the world. ప్రపంచము యావత్తుగా అద్భుతాల వెంబడి అద్భుతాలు జరిగాయి. I do not say all the countries, in many places, America, India, China, Japan, in many places. మరి అన్ని దేశాల గురించి చెప్పలేనండి. చైనా దేశంలో, అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో, భారతదేశంలో అనేక చోట్ల జరిగాయి. Not in England, but in many other places. ఇంగ్లాండ్ దేశంలో కాదండి, ఇతర దేశాలన్నింటిలో జరిగాయి. Whenever miracle takes place, I used to weep. ఎప్పుడైతే అద్భుతాలు చోటు చేసుకుంటాయో ఇక నేను వెంటనే ఏడ్చేస్తాను. Lord, who am I? You did this miracle through me. ప్రభువా, నేను ఏ మాత్రపు వాడను, ఇన్ని అద్భుతాలు నువ్వు జరిగిస్తున్నావే. In Kottayam, once I was preaching, a doctor from North India came to check the miracles. మరి కేరళ రాష్ట్రంలో కొట్టాయం అనే ప్రాంతంలో నేను బోధిస్తున్న వేళ, not that time, before that, దానికంటే ముందుగానండి, ఉత్తర భారతదేశంలో ఒక డాక్టర్ గారు తనిఖీ చేయడానికి వచ్చేసారు. He was a qualified doctor from London. లండన్ దేశం నుండి పట్టభద్రుడైన వైద్య నిపుణుడు ఆయన. He never believes in miracles. ఆయన ఎప్పుడు కూడా ఈ ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలంటే నమ్మడు. It's an emotional, psychological excitement. అతడు వ్యాఖ్యానించేది ఏమిటంటే ఇదంతా కూడా మానసికమైన ఒక మరి ఊహ లేకపోతే కార్యం అని చెప్పేవాడు. In Kottayam, in one place in family there were 3 deaf people. మరి కేరళలో కొట్టాయం అనే ప్రాంతంలో కుటుంబంలో 3 చెవిటి వాళ్ళు ఉండేవాళ్ళు. And deaf, they are not able to speak, and dumb, deaf and dumb. మరి వాళ్ళు చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు, మాట్లాడలేరు, వినలేరు. 3 children in the same family. 3 పిల్లలు కూడా ఒక్కటే కుటుంబంలో ఉన్నారు. So people are standing in line, and I used to pray one after another. ప్రజలేమో ప్రార్థన కొరకు వరుసలో నుంచుండినారు, నేను ఒకరి తర్వాత ఒకరికి ప్రార్థన చేస్తూ ఉండినాను. So this doctor picked up these 3 people and stood with them. మరి ఈ డాక్టర్ గారు ఈ 3 వ్యక్తులను తీసుకొని నిలబడ్డాడు. He checked them, వారిని పరీక్షించాడు. and he said, yes, this is a fit case to see whether miracle is taking place or not. మరి ఈ 3 సరి అయిన వ్యక్తులు నిజంగా అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయా లేదా అని తనిఖీ చేయడానికి సరి అయిన వ్యక్తులు అనుకున్నాడు ఆయన. I did not know this doctor. I did not know what he was doing. నాకైతే తెలియదండి ఈ డాక్టర్ గారు ఏం చేస్తున్నారో, ఎలా ఆలోచనతో ఉన్నారు. So this father and mother brought them, father and mother with them, and I started praying. మరి ఈ 3 తల్లిదండ్రులు ఈ 3 పిల్లల్ని తీసుకొని వచ్చారు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. The first person was healed. మొదటి వ్యక్తి బాగైపోయాడు. That was a girl. అమ్మాయి అండి. And then the second one was a boy. మరి రెండవ అబ్బాయి బాగయ్యాడు. He was also healed. అతను కూడా బాగైపోయి స్వస్థపడ్డాడు. Third was also a girl. మరి మూడవ వ్యక్తి ఆ బాలికే. In the same family. ఒకటే కుటుంబం. 3 of them started speaking and shouting and hearing well.
మరి ముగ్గురు కూడా బిగ్గరగా కేకలు వేస్తూ మాట్లాడారు, చక్కగా వింటూ ఉండినారు. Then this doctor came and folded his hand and said, sorry, now I believe in miracles. ఇక ఈ డాక్టర్ గారు నా ముందుకు వచ్చేసి రెండు చేతులు జోడించండి, ఇదిగోనండి క్షమించాలి, ఈ ముగ్గురు కూడా వింటున్నారు, మరి మాట్లాడుతున్న సంగతి నిజం, నేను నమ్ముతున్నాను అన్నాడు. Then also tears were coming from my eyes. అయినప్పటికీ ఆయన మాటలు పట్టుకుండా నీళ్లు నా కళ్ళ నుండి జారుతూనే ఉన్నాయి. Lord, you are doing this. ప్రభువా నీవే జరిగిస్తున్నావు ఇవి. But when this miracle happened in Kottayam Pallam, when this 18 years lady started running up and down, కానీ కొట్టేం అనే పల్లం ప్రాంతంలో ఎప్పుడైతే 18 సంవత్సరాల అనారోగ్య స్త్రీ చక్రాలకు నుండి లేచి కుర్చీ నుండి లేచి పరిగెత్తిందో, I got a feeling I did something great. అప్పుడు నాలో ఒక అనుభూతి, చిరు అనుభూతి లేచింది. ఏంటంటే నేనేదో గొప్ప కార్యం జరిగించేశాను. Immediately God allowed another spirit's anointing on me. వెంటనే దేవుడు మరి ఒక అభిషేకాన్ని నా మీదకి దిగి రావడానికి అనుమతించాడు. Remember, we have an inner person and an outer person. వినండి, గుర్తించండి, మన లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు, ఒక బాహ్య పురుషుడు ఉన్నాడు. The inner man, true anointing. మరి అంతరంగ పురుషుని లోపల నిజమైన అభిషేకం ఉంటుంది. And in the outer man, there is duplicate anointing with great power. మరి రెండవ నకిలీ అభిషేకం ఏమో ఈ బాహ్య పురుషుల్లో ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. My body is shaken. నా శరీరమే కదిలింది. But when I said I'll preach to make disciples, కానీ నేను ఏ క్షణాన్నైతే నేను శిష్యులను చేసే బోధిస్తానన్నాను, immediately that anointing went away. తక్షణమే నా మీద ఉన్న అభిషేకము అదృశ్యమైపోయింది. So personally I experienced this duplicate anointing. అందుకే వ్యక్తిగతంగా ఈ నకిలీ ఆత్మ అంటే ఏమిటో అనుభవించేశాను నేను. Such a great power. అంత గొప్ప శక్తి. What that spirit says? ఆ ఆత్మ చెబుతున్న సంగతి ఏమిటి? Preach the compassion of Jesus. యేసుక్రీస్తు యొక్క కనికరమును గురించి బోధించు. How many of you understood this? మీలో ఎంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారండి? Since you are all preachers, I am sharing this to you. మీరందరూ కూడా దైవ సేవకులు గనక ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. I thank God for delivering me that day from that another spirit. మరి ఆనాటి వేళ ఆ మరి యొక్క ఆత్మ నుండి ప్రభు నన్ను విడుదల చేసిన దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. If I would have started preaching about the compassion of Jesus, బహుశా నేను ఆ వేళ యేసు ప్రభు యొక్క కనికరమును గురించి బోధించి ఉన్నట్లయితే now I would have become a great man in India and I will be traveling in a jet plane always. నేను భారతదేశంలో అతి పెద్ద దైవ సేవకునిగా చలామణవుతూ జెట్ విమానంలో దేశాలు తిరుగుతుండేవాడిని. It was possible for me to have my own personal jet plane. నాకు నా సొంత జెట్ విమానమే ఉండేది. But I thank God for the true spirit of God. కానీ దేవుని యొక్క నిజమైన ఆత్మను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I told you in the morning, if you minister to the physical needs of the people, you will become a great man. నేను ఉదయకాలాన మీతో చెప్పి ఉన్నాను, మీరు గనక ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చే సేవకులైతే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. You will become a mighty man. మీరు ఒక శక్తి కలిగిన సేవకులుగా ఉంటారు. Miracles after miracles will take place. సూచక క్రియలు వెంబడి సూచక క్రియలు, అద్భుతాలే జరుగుతాయి. People will say that great servant of God. ప్రజలు అంటారు, ఇదిగో చూడండి ఆ గొప్ప దైవజనుణ్ణి. But if you preach to the spiritual needs of the people, కానీ ఒకవేళ మీరు ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలను గురించి బోధించే బోధకులవుతే you will be hated by all people. ప్రజలందరి చేత మీరు ద్వేషించబడతారు. Your end will be like John the Baptist. మీ యొక్క చరమాంకం అంతిమ దశ బాప్తిస్మమిచ్చు యోహాను వలె ఉంటుంది. Your end will be like Jesus. మీ ఆఖరి దశ యేసు క్రీస్తు వలె ఉంటుంది. Your end will be like Paul. మీ చివరి ఘట్టం పౌలు మాదిరిగా ఉంటుంది. In the morning I explained little bit about it.
ఉదయకాలాన కొంచెం మీతో పంచుకున్నాను నేను. John the Baptist, who was supposed to live like a priest in the palace, is in the wilderness. మరి బాప్తిస్మిచ్చు యోహాను గారు ప్రధాన యాజకుని యొక్క కుమారునిగా విలాసవంతమైన జీవితాన్ని వదిలి అరణ్యములో గడపడానికి వెళ్ళాడు. He had the opportunity to live in a palace. మరి అతడు భవనములో నివసించదగిన అవకాశం కలిగి ఉండేవాడు. Because priests are respected more than the kings of that time. ఆనాటి దినాలలో రాజుల కంటే అతి ఘనంగా మరి యాజకులు సన్మానించబడేవారు. He has forsaken everything. అతడు సమస్తమును కూడా త్యజించేశాడు. He is in the wilderness. అతడు అరణ్యములో ఉన్నాడు. He did not taste anything good of this world. మరి ఈ లోక సంబంధమైన మంచి వాటిని ఆయన రుచి చూడడం లేదు. He suffered a lot. అతడు ఎంతో శ్రమలను అనుభవించాడు. But we find him, his head brought before that sinful lady in a platter. కానీ అతని యొక్క తల శిరచ్ఛేదము చేయబడి పల్లెములో పెట్టబడి పాపిష్ఠురాలైన ఆ స్త్రీ ఎదుటికి తీసుకొని రాబడింది. The man who baptized Jesus, ఏ మనుష్యుడైతే యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చి ఉన్నాడో, his head is in a platter before a sinful lady. మరి అతని తలనే ఒక పాప భూయిష్ఠురాలైన స్త్రీ ఎదుట పల్లెములో ఎత్తబడింది. What she would have done to that body, head? మరి ఆ తలను ఆమె ఏమి చేసి ఉండాలి? She would have said, "Hey, holy man, your head is on my platter." ఓ పరిశుద్ధుడమైన మనుష్యుడా, చూడు నీ తల నా ఎదుటికి వచ్చేసింది. He spoke about her sin. మరి ఆ పాపమును గురించి చెప్పిన వ్యక్తి. He spoke to the king about that sin. మరి రాజుకు ఆయన పాపమును గురించి బోధించిన తలకాయది. Before that sinful lady. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎదుటికి. His disciple came and took his headless body and buried. మరి తలలేని మొండాన్ని ఆయన శిష్యులు వచ్చి తీసుకొని వెళ్లి పాతి పెట్టారు. Hearing that, Jesus departed from that place and went to Galilee. మరి ఆ వార్త వినిన వెంటనే అక్కడ నుండి ప్రభు వెడలిపోయి But Jesus Christ, ఆ యేసుక్రీస్తు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. he went to Galilee. గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. Look at the end of Jesus. యేసుక్రీస్తు యొక్క అంతిమ దశను కాస్త చూడండి. He ministered for 3.5 years. ఆయన 3.5 సంవత్సరాల వరకు పరిచర్య జరిగించాడు. He started the ministry of physical need first. మొట్టమొదట ఆయన పరిచర్యను భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యగా ఆరంభించాడు. He began to feed them, he began to heal them. మరి వారికి భోజనం పెట్టడం చేశాడు, వాళ్ళను బాగు చేయడం చేశాడు. But slowly he stopped it. కానీ నెమ్మదిగా ఆ పరిచర్యను ఆయన ఆపేశాడు. When we come to John chapter 6, we read, all left him. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చి చూసేసరికల్లా అందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Then Jesus asked, why don't you also leave? అప్పుడు యేసు ప్రభు అన్నది ఏమిటి మీరు కూడా నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నారు? Then they said, the words of life is with you, where will we go? కానీ సీమోను పేతురు అన్నాడు, ఎక్కడికి వెళ్ళదుమయ్యా, నిత్య జీవము కలిగిన మాటలు నీవే కలిగి ఉన్నావు అన్నాడు. And when he comes to the closing hour of his ministry, మరి అతడి పరిచర్య యొక్క ఆఖరి చరమాంకములోనికి వచ్చినప్పుడు his own disciple betrayed him. అతని స్వంత శిష్యుడే అతన్ని అప్పగించి మోసం చేశాడు. Peter, who said, I am ready to die with you, also said, I don't know him. ప్రభువా నీ కొరకు నా ప్రాణాన్ని పణంగా పెడతానన్న పేతురు కూడా వదిలివేసి వెళ్ళిపోయాడు. And on the cross he's crying, I am thirsty. There was not a person to give him a glass of water. ఆయన సిలువలో వ్రేలాడుతున్న వేళ దప్పి కలిగి దాహము కొనుచున్నానంటే నీళ్ళిచ్చే నాదుడే లేకుండా ఉండినాడు. After he rose again, he did not wait here and there to receive the respect of people. మరి ఆయన మృత్యుంజయుడై లేచిన తర్వాత ఇక్కడ నుండి అక్కడి నుండి సన్మానంతో కూడిన మాటలు వినాలని చెప్పి ఆశపడలే. Secretly he appeared to the few chosen people and went away. రహస్యంగా ఆయన ఏర్పరచుకున్న కొద్ది మంది మనుషులకు ప్రత్యక్షమై ఆ తర్వాత ఆరోహణుడయ్యాడు. Look at Paul, the great servant of God. దేవుని యొక్క గొప్ప దైవజనుడైన పౌలు గారిని కాస్త చూడండి. As I told in the morning, these days we have planes. మరి ఉదయకాలాన మీతో చెప్పి ఉన్నాను, ఈ దినాల్లో మనకు విమానాలు ఉన్నాయి.
Paul had ships as their own property. మరి పౌలు గారికేమో తన సొంత ఓడలు తనకు ఆస్తిగా ఉండినాయి. Very rich man. గొప్ప ధన సంపన్నుడైన, highly educated man, మరి అత్యధికమైన విద్య సంపత్తి కలిగిన వాడు, born Roman citizen, రోమా పౌరునిగా జన్మించిన వాడాయన, special status, మరి ఒక ప్రత్యేకమైన హోదా పడిసిన వాడు. look at his end. ఆయన అంతిమ ఘట్టాన్ని చూడండి. He is in the Roman prison and writing his last letter to Timothy. రోమా చెరసాలలో ఉంచబడి ఆఖరి ఉత్తరాన్ని తిమోతికి వ్రాస్తున్నాడు. He says, Demas left me. ఏమని రాస్తున్నాడు? తేమా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. Other people have gone. మరి ఇతర మనుషులను వదిలి వెళ్ళారు. He said, bring my quilt, blanket. దయచేసి నా దుప్పటిని, నా అంగిని తీసుకొని రమ్మని అంటున్నాడు. And bring the manuscript. ఆ చర్మపు చుట్ట కాగితాలను తీసుకొని రమ్మంటున్నాడు. Can you see the lonely man in the Roman prison? ఏమండి, రోమా చెరసాలలో ఒంటరిగా ఉన్న పౌలును కాస్త చూడగలుగుతారా? History says when the day came they laid him down. మరి చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే ఆయన గడియ సమీపించినప్పుడు ఆయనను పడుకోబెట్టారు. Then they took a felling axe and chopped his head. ఒక గొడ్డలి చేతబుచ్చుకొని ఆయన తలను వేరు చేసేశారు. And his head was thrown to some feet away. మరి ఛేదించబడిన తలకాయ కొన్ని అడుగుల ఎడంలో పడిపోయింది దొర్లుకుంటూ. And even now also that place is kept where his body and where his head was found. ఇప్పటికి కూడా ఆ చారిత్రాత్మకమైన స్థలం భద్రపరచబడి ఉంది. ఎక్కడ ఆయన ముండముంచబడింది, ఎక్కడ తల ఎగిరి పడిందో దాని ఆచూకీ ఆనవాలు ఉన్నాయి. Then it was on a high hill. మరి అది గొప్ప ఎత్తైన పర్వత ప్రాంతం. And on the valley there's a river flowing. మరి దాని కిందుగా మరి ఒక నది ప్రవహిస్తూ ఉండింది. They pushed that dead body through under that gap to the river. మరి ఆ పై పర్వత భాగం నుండి ఆయన పార్థివ శరీరాన్ని ప్రవహించే నదిలో పడేశారు కొట్టుకొని పోవడానికి. It's a high valley. మరి అది గొప్ప ప్రవాహంతో ప్రవహించే నది. His body was thrown like that. ఆయన శవం ఆ విధంగా ప్రవాహాన్ని కొట్టుకొని పోయింది. Timothy could not see his body. తిమోతి కూడా ఆయన పార్థివ శరీరాన్ని చూడలేకపోయాడు. This is ministry. ఇదే పరిచర్య అనగా. This is the only way. ఇదే ఒక్క మార్గం అండి. If you preach the physical needs of the people, you will become a great man. మీరు ప్రజల యొక్క అవసరాలను తీర్చే పరిచర్య చేస్తే మీరు గొప్ప ప్రఖ్యాతి చెందిన బోధకులు అవుతారు. But if you preach about the spiritual needs of the people, you will be a forsaken man. కానీ ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్య జరిగిస్తే మీరందరి చేత త్యజించబడతారు. Check your anointing. మీ అభిషేకం ఏమిటో కాస్త పరీక్షించుకోండి. Check your anointing. మీ అభిషేకమును కాస్త పరీక్షించుకోండి. I said check your anointing. నేను చెబుతున్నది ఏమిటంటే మీ మీద ఉన్న అభిషేకం ఎలాంటిదో కాస్త పరీక్షించుకోండి.